మకర రాశి వారికి గ్రహ సంచార స్థితి అద్భుతంగా ఉన్నప్పుడు ఇంకా అదృష్టం ఎలా పొందాలి అన్నట్లయితే 6వ తారీఖు 8వ నెల 2026వ సంవత్సరము ఆషాఢ మాసము కృష్ణపక్ష బహుళ అష్టమి గురువారము భరణీ నక్ష సందర్భంగా కపాళకాళ భైరస్వామిని స్మరించడం, నారికేల దీపాన్ని ఏర్పాటు చేసుకోవడం, అందులో తెల్లటి బియ్యపిండితో చేసినటువంటి ఆ ప్రమిదను ఏర్పాటు చేసి తెల్లటి నువ్వులను అందులో వేసి నువ్వుల నూనె దీపాన్ని వెలిగించుకొని మీరు దిష్టి తీయించుకోగలిగినట్లయితే ఆర్థిక ఇబ్బందులతో నుంచి బయటపడడం, సంపూర్ణ అపార కుబేర తత్వానికి స్వాగతం పలకడం, జాతకంలో ఉన్న గ్రహ దోషాలు తొలగించుకోవడం, ఐశ్వర్యం ఆనందం అపార కుబేర తత్వానికి ఈ మకర రాశి జాతకులు కేంద్ర బిందువులు అవుతారు అని చెప్పి గమనించాలి. ఆషాఢ మాసంలో కపాళ కాలభైరస్వామి స్మరణ వలన ఆ ఇంద్రలోకంలో ఇంద్రుడు సమయస్ఫూర్తి చేత ఎలా విజయాన్ని సాధించారో మీరు కూడా ఈ భూమండలంలో ఆ ఇంద్రాణి మాత ఆశీస్సు వలన అఖండ అపార కుబేరులు అవుతారు అని చెప్పడంలో ఏమాత్రము సందేహమే లేదు అని చెప్పి గమనించాలి. మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మీ యొక్క పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, పుట్టిన సమయం రాసి వాట్సాప్ పంపించగలరు. డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి వారు మీ పేరుని తెలియచేస్తూ మీ యొక్క రాశిని తెలియచేస్తూ కాళభైరవ ఉపాసన చేత అనగా రమణ శాస్త్రం ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది. ఈ కింది నెంబర్ని అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు.